కామ్రేడ్స్. ఈ చర్చా వేదికకు వచ్చినటువంటి ప్రజా సంఘాల అదేవిధంగా మహిళా సంఘానికి పీఓడబ్ల్యూ రాష్ట్ర కమిటీ నుంచి అభినందన తెలియజేస్తా ఉన్నాం. పీఓడబ్ల్యూ పీవైఎల్ గత 3 నెలల కాలంగా సర్వేలు చేశాం. ఇందాక సార్ వాళ్ళు చెప్తుంటే కోదండరామ్ సార్ కానీ డిఎంఎన్హెచ్ఓ గారు కానీ మేము పల్లె దవాఖానలు ఏర్పాటు చేశాము, పల్లె దవాఖానలో మంచి రిజల్ట్ ఉంది అని చెప్పారు. పల్లె దవాఖానలో సరిపోయినటువంటి మందులు కానీ సరిపోయినటువంటి అక్కడ ఏఎన్ఎంస్ కానీ డాక్టర్స్ కానీ లేరు మనం సర్వేల్లో చూసినటువంటి దగ్గర. అదేవిధంగా పిహెచ్సిలలో కూడా చూస్తే డాక్టర్స్ లేరు, ఏఎన్ఎంస్ లేరు. అదేవిధంగా మనం హెడ్ క్వార్టర్స్లో చూస్తే కూడా అన్ని సెంటర్స్లో పరికరాలు లేనటువంటి ఇది, డాక్టర్స్ లేనటువంటి ఇది, గైనకాలజిస్ట్ లేనటువంటి ఇది, స్వీపర్స్ అన్ని ఖాళీలు కనిపిస్తూ ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇలాంటి హాస్పిటల్స్లో ప్రజలకి నమ్మకం ఎలా కలుగుతుంది అనేది మనం ప్రశ్నించాలి. ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకంతో ఉండాలి, నమ్మకంతో వెళ్ళాలి అని చెప్పారు. కానీ ఇలాంటి పరిస్థితిలో గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద నమ్మకం ఎలా ఉంటుంది అనేది మనం క్వశ్చన్ వేయాలి. మనం ఇవాళ మాతా శిశు హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేసినటువంటి వాళ్ళని కూడా బెడ్స్ సరిపోక కింద పడుకోబెట్టినటువంటి పరిస్థితి మేము మా ఖమ్మం జిల్లాలో చూసాం. ఏం సార్ ఆపరేషన్ చేసి కింద పడుకోబెట్టారంటే ఏం చేసామమ్మా అని చెప్పారు. అంటే ఇలాంటి పరిస్థితిలో కింద పడుకోబెట్టినటువంటి పరిస్థితిలో వాళ్ళకి ఏదన్నా కుట్లు ఇది కావడమో లేకపోతే ఇంకేదన్నా జరిగితే అనేది క్వశ్చన్ పేదవాడికి కూడా ఉంటుంది. ఎట్లా తల్లి పిల్ల క్షేమంగా ఉండాలి కదా, అందుకోసం ఎట్లన్నా చేసి కష్టపడి ఆస్తులు అమ్ముకోనో లేకపోతే ఎకరాలు అమ్ముకోనో తల్లి పిల్ల క్షేమంగా ఉండేటట్టు చూడాలి, లేకపోతే అత్తగారు వాళ్ళతో ఇబ్బంది కలుగుతుంది అనే ధోరణితో చేసేటటువంటి చాలా ఉన్నాయి. ఇట్లాంటప్పుడు మనం ఎట్లా నమ్మకం కలిగించాలి? మీరు ప్రైవేట్ హాస్పిటల్ని పెంచే విధంగా చూస్తున్నారు తప్ప గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్ సౌకర్యాలు ఎందుకు కల్పించట్లేదని మేము అడుగుతా ఉన్నాం. మీరు నమ్మకం లేదని చెప్పేసి అంటున్నారు, నమ్మకం లేదని కాదు, మీరు అన్ని వసతులు ఏర్పాటు చేస్తే ప్రైవేట్ వైపు చూడరు. ఎందుకు అంటే పోయినసారి కేసీఆర్ కిట్స్ ఇస్తామని చెప్పిన తర్వాత 13,000 ఆడపిల్లకి 12,000 మగపిల్లగాడికి అన్నప్పుడు ఆపరేషన్ చేయకుండా నార్మల్ డెలివరీస్ ఎన్ని పెరిగినాయి, ఎందుకు పెరిగినాయి అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి, ప్లస్ వైద్యం కూడా మంచిగా చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చింది. మీ హాస్పిటల్లో ఇన్ని నార్మల్ డెలివరీస్ చేయాలి కంపల్సరీగా అని చెప్పేసి ఒత్తిడి వచ్చింది. ఒత్తిడి వచ్చిన కారణంగా హాస్పిటల్స్లో నార్మల్ డెలివరీస్ చేశారు. ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్స్లో నిజంగా సార్ వాళ్ళు పర్యవేక్షణ అనేది లేదనేది మనకు అర్థమవుతా ఉంది. ఒక్కొక్క హాస్పిటల్లో ఇట్లా చెయ్యి పట్టుకోకుండానే అన్ని టెస్టులకు రాస్తా ఉన్నటువంటి మా అమ్మనే మేము హాస్పిటల్కి తీసుకుపోతే ఆమెకి మామూలుగా వాంతులు అయ్యేసరికి మాకు భయం వేసింది. ఏంటా వాంతులైనవి అని చెప్పేసి కడుపులో నొప్పి వస్తుంది, వాంతులైనవి అని చెప్పేసి చెప్తే నువ్వు హాస్పిటల్కి ఖమ్మం వచ్చేసేయని చెప్పాము. చెప్తే హాస్పిటల్లో తీసుకుపోతే ఈమెకి గుండెకి సంబంధించిన ప్రాబ్లం ఏమో మా హాస్పిటల్లో సాధ్యం కాదని చెప్పేసి ఒక డాక్టర్ చెప్పి గుండెకి సంబంధించిన డాక్టర్ దగ్గరికి పోయాం. అక్కడికి పోతే ఆయన గుండె టెస్టులు ఆ టెస్టులు ఈ టెస్టులు చేసి 15,000 అయింది. 15,000 అయిన తర్వాత ఆయన ఏం చేశాడు, లంగ్స్లో రాళ్ళు ఏర్పడ్డాయి, ఇవి ఆపరేషన్ చేయాలని 15,000 తర్వాత అన్ని టెస్టులు అయిన తర్వాతనే ఆ రాళ్ళు వచ్చినాయి అనేది బయటకు వచ్చింది. అంటే మామూలు వాడు వచ్చి హాస్పిటల్లో చూయించుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్లో అబార్షన్లు కూడా బాగా చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఆడపిల్ల మగపిల్ల అని చెప్పేసి ఖమ్మం సెంటర్లో అబార్షన్లు బాగా చేస్తున్నటువంటి హాస్పిటల్లో, ఎందుకంటే ఇందాక డిఎంహెచ్ గారు వచ్చారు కాబట్టి నేను మళ్ళీ దాన్ని క్వశ్చన్ చేసేది అంటే ఆ టెస్టులు చేసి ఆ పరికరాన్ని గర్భనిరోధన ఆడపిల్ల భ్రూణ హత్యలు నిర్మూలించాలని చెప్పేసి పెద్ద ఎత్తున చెప్పినా కూడా ఇవాళ అన్ని జిల్లాలలో కూడా భ్రూణ హత్యలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. మన ఖమ్మంలో కూడా బాగా పెరుగుతున్నాయని చెప్పేసి మొన్న పేపర్లో వచ్చింది. ఇలాంటివి రోజు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఫీజు నియంత్రణ అనేది లేకుండా పోతా ఉంది.
ఇలాంటి వాటన్నిటి మీద మన పీవైఎల్ కానీ పిఓడబ్ల్యూ కానీ ఇంకా మిగతా సంఘాలు ఈ డ్రగ్స్ మాఫియా అనేది రోజు రోజు పెరుగుతూ ఉంది. దీని మీద ఒక పిఓడబ్ల్యూ పీవైఎల్లో పోరాడితే వచ్చింది అనేది మేము అనుకోవట్లేదు. దీని మీద అన్ని ప్రజా సంఘాలు కూడా అన్ని మహిళా సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలి. ఆందోళన చేస్తేనే తప్ప ఇవాళ విద్య వైద్యం అనేది వ్యాపారం అనేది కనిపిస్తూ ఉంది. అందరిని ద్రాక్షగా ఉన్నది. ఇందాక భరత్ ఏడుస్తూ చెప్పిండు అరెకరం భూమి అమ్ముకున్నాడని. ఏ చిన్న జబ్బు వచ్చినా కూడా మనం వేలకు వేలు లేకపోతే పుస్తల తాళ్ళు అరక కట్టుకునేటువంటి గొడ్లని ఇట్లాంటి అమ్ముకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని మీద మనం పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే కాలంలో మనం అందరం ఆందోళన చేయాలని చెప్పేసి చేయడం కోసం మనం అందరము సిద్ధంగా ఉండాలని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అభినందనలు.